అలాగే డాక్టర్ బ్యాడ్ కొలెస్ట్రాల్ మన బాడీలో పేరుకుపోవడానికి ఏ ఫుడ్స్ ఎక్కువగా ప్రేరేపిస్తాయి? ఏ ఫుడ్స్‌ని మనం అవాయిడ్ చేయాలంటారు? సో జనరలీ ఒక బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇంక్రీజ్ అవ్వడానికి మోస్ట్లీ డైట్ ఒకటి రీజన్, ఇంకొకటి ఫిజికల్ యాక్టివిటీ ఉండకుండా ఉండడం. అంటే ఏం యాక్టివిటీ లేకుండా జస్ట్ ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఎంప్లాయీస్ ఉంటారు. దే జస్ట్ సిట్స్ అట్ వన్ ప్లేస్. సో ఒకటే దగ్గర కూర్చొని వర్క్ చేయడం ఆల్మోస్ట్ 10 to 12 అవర్స్. ఫిజికల్ యాక్టివిటీ చెయ్యరు. దెన్ దే జస్ట్ గో టు బెడ్. మళ్ళీ ఎవ్రీడే ఇదే రొటీన్ ఉంటుందన్నమాట. దాంతోపాటు జంక్ ఫుడ్, ఔట్ సైడ్ ఫుడ్ ఇలాంటివన్నీ ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవడం, ఇంటి ఫుడ్కి దూరంగా ఉండడం, ఫైబర్ ఫుడ్ అంటే తినే దాంట్లో ఫైబర్ ఉండకుండా ఉండడం, ఇవన్నీ కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ని ఇంక్రీజ్ చేస్తుంది. జనరలీ టూ మచ్ ఆఫ్ ఆయిల్, డీప్ ఫ్రైడ్ ఆయిలీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, టూ మచ్ ఆఫ్ ఇది పిజ్జాస్, బర్గర్స్ ఇలాంటివన్నిట్లో ఏంటంటే సాచురేటెడ్ ఫ్యాట్స్ అండ్ ట్రాన్స్ ఫ్యాట్స్ అనేటివి ఎక్కువగా ఉంటుంది. సో దాని ద్వారా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇంక్రీజ్ అవ్వే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో ఇది తగ్గించుకోవాలంటే ఫస్ట్ థింగ్ ఇలాంటి ఫుడ్స్ అన్నీ మానేసేయాలి. ఔట్ సైడ్ ఫుడ్ అస్సలు తీసుకోవద్దు. దాంతోపాటు ఫైబర్ ఉన్న ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అంటే పీచు పదార్థం కంపల్సరీగా హోమ్ ఫుడే తీసుకోవాలండి. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్ ఇలాంటివన్నీ కూడా. సో అలాంటప్పుడు ఏంటి అంటే లంచ్ అండ్ డిన్నర్లో కంపల్సరీగా ఒక బిగ్ బౌల్ ఆఫ్ సాలడ్ తీసుకోవడం. అంటే కీరా, క్యారెట్, స్ప్రౌట్స్, ఓకే. మధ్య మధ్యలో స్నాక్స్ అయితే రాగి జావా, నట్స్, ఫ్రూట్ జ్యూస్ కాకుండా కట్ ఫ్రూట్స్ తీసుకోవడం. ఇలా ప్రతి మీల్లో మనం ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకున్నట్లయితే కూడా స్లోగా బ్లడ్లో ఉన్న కొలెస్ట్రాల్ ఇదంతా కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి.